అసెంబ్లీలో ఈరోజు అష్యూరెన్స్ కమిటీ మొట్టమొదటిసారిగా కూర్చుంది. ఆ కమిటీలో చర్చించినటువంటి అంశాలు ఏంది, ఎన్ని అష్యూరెన్సెస్ కూడా ఇంకా బాకీ ఉన్నాయని మనతో మాట్లాడడానికి కమిటీ మెంబర్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. సార్, కమిటీలో ప్రధానంగా మీరు వచ్చి 2.5 ఏళ్ళు అయింది. బీఆర్ఎస్ కూడా గతంలో ఉంది. ఏ హామీలు పెండింగ్లో ఎక్కువ మీ ప్రభుత్వం ఉందో వాళ్ళ ప్రభుత్వంలో ఏం చెప్తారు? ఇప్పుడు టోటల్ 1174 అంటే 1174 అష్యూరెన్సెస్ పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 391, సెకండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 366. ఈ 2.5 ఇయర్స్లో 417 పెండింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కమిటీ వేసినారు కాబట్టి ఆ కమిటీలో మెంబర్గా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇవి పెండింగ్ లేకుండా డిపార్ట్మెంట్ వైజ్గా ఆల్మోస్ట్ 36 డిపార్ట్మెంట్ వైజ్గా అష్యూరెన్సెస్ పెండింగ్ ఉండేటివి ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి యాజ్ పర్ రూల్ బుక్ కూడా ఇప్పుడు చదివినాను. యాజ్ పర్ రూల్ 60 డేస్ లోపల ఈ అష్యూరెన్సెస్ ఏదనేది ఎస్ ఆర్ నో అనేది రిప్లై అనేది ఉండాలి. ఒకవేళ అధికారులకు ఇంకా టైం కావాలంటే మా కమిటీ నుంచి వాళ్ళు టైం తీసుకోవాలి. ఖచ్చితంగా నేను ఉన్నాను కాబట్టి 100% ఫాలోఅప్ చేసుకొని ఇవి ఇట్లా పెండింగ్ లేకుండా ఉండేటట్టు చూసుకుంటాం. కమిటీ ఎన్నికనే 2.5 సంవత్సరాలు పట్టింది. అష్యూరెన్సెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఇది ఛాలెంజింగ్. ఇప్పుడు మినిస్టర్స్ ఏదైతే మాట్లాడినారో లోపల వాళ్ళు ఏది మాట్లాడినన్నది ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినారో 100% ఏ మినిస్టర్ అయినా ఉండండి, వాళ్ళు వెనకాల పడి అవి కంప్లీట్ అయ్యేటట్టు అది మా బాధ్యత, మెంబర్గా నా బాధ్యత కూడా ఉంది. 100% ఏ మినిస్టర్ ఉండండి. ఏ మినిస్టర్ అంటే ఏమంటారంటే మీరు అనుకోవచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నేను అడగనని చెప్పేసి, ఫస్ట్ ఆ వెంకటరెడ్డి గారిది ఉండండి, లేకుంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండండి, లేకుంటే ఏ మినిస్టర్ ఉండండి, వాళ్ళ దాంట్లో ఏవి అష్యూరెన్సెస్ అసెంబ్లీలో ఇచ్చిన పెండింగ్ ఉన్నాయో వాళ్ళతో ఫాలోఅప్ చేసి అది కంప్లీట్ చేసేటట్టు నేను మాట్లాడతాను వాళ్ళతో. మరొక పక్క మీరు ఇందాక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా నిన్న వచ్చిన జడ్జిమెంట్ రంగనాథ్ మీద అనేది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది అని బీజేపీ బీఆర్ఎస్ రోడ్డు ఆరోపిస్తుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ పెట్టింది గత ప్రభుత్వంలో ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరిగినాయి గత ప్రభుత్వంలోనే. నేను క్వశ్చనే పెట్టినాను. నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే పెట్టుండాడు. నేను పెట్టిన నా క్వశ్చన్, ఆ క్వశ్చన్ అసెంబ్లీలో వస్తే కూడా మార్చినారు. ఇంకా అధికారులు ఎందుకు మార్చినారు? మళ్ళీ అధికారులు సంవత్సరంన్నర అయిన తర్వాత నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ అనేటి ఆయన దీనికి రెస్పాన్సిబుల్, ఆయన ఆన్సర్ ఇవ్వాలి. నాకు సంవత్సరం తర్వాత ఒకటి వచ్చింది ఏంటంటే మాకు ఇంకా టైం కావాలని చెప్పింది. అంటే అధికారులు మీరు ఒక్కొక్కరిని కాపాడుకుంటే మీరు ఏదన్నా తప్పు చేస్తే అది డైరెక్ట్గా పొలిటీషియన్స్ పైన మా పైన పడుతుంది. నేను దానికి ఒప్పుకోను. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన నేను ఎందుకు అడిగినాను? ఎందుకు అంటే జ్యుడిషియల్ సిస్టమ్ చెప్పింది వింటున్నారా వింటలేరా? వీళ్ళు వినకుంటే మీరు చూస్తున్నారు ఏమైందనేది. కానీ రంగనాథ్ గురించి నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేసినానో ఆయన దానిపైన యాక్షన్ తీసుకున్నాడు, ఆ లేక్ని కాపాడినాడు. కాబట్టి నేను ఏ విషయం పైన కంటెంప్ట్స్ అయినాయి, ఏ విషయం మనం మిస్ ఆయన పని చేసిన అనే దాంట్లో నేను మాట్లాడాను తప్ప వేరే విధంగా కాదు. మరోపక్క రంగనాథ్ పేదోళ్ళ ఇల్లు కూల్చిండు, పెద్దోళ్ళ జోలికి పోలేదు, చాలా కాపాడు. ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ విషయంలో మళ్ళీ బీజేపీ మాట్లాడుతుంది. ఒకవేళ ఫాతిమా కాలేజ్ కూర్చుంటే ఆయనకు మద్దతుగా మేము వెనకాల ఉండి చప్పట్లు కొట్టేవాళ్ళమని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అంటుంది. అదే బీజేపీ రాజాసింగ్ని ఒకటే అడుగుతున్నాను, మీరు కిషన్ రెడ్డి దగ్గరికి పోండి. వంశీరామ్ మ్యాన్హాటన్ పైన నేను కొట్లాడుతున్నాను కదా, అది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి, మీరు కిషన్ రెడ్డి గారు ఎందుకు వెనకాల నుంచి వంశీరామ్ మ్యాన్హాటన్ని సపోర్ట్ చేస్తున్నారో మీరు ఇద్దరు ఆన్సర్ ఇవ్వాలి. లేకుంటే కిషన్ రెడ్డి గారిని వంశీరామ్ మ్యాన్హాటన్ పైన కంప్లైంట్ ఎందుకు ఇస్తలేడు? అసలు దాని వెనకాల ప్లాటింగ్ ముందు చేసి దాన్ని చేసింది ఎవరు? రాజాసింగ్ గారిని ఒక్కటే అడుగుతున్నాను నేను. మళ్ళీ మీ కిషన్ రెడ్డి గారు ఏమన్నా వంశీరామ్ మ్యాన్హాటన్ వెనకాల సపోర్ట్గా ఉన్నాడా? అసలు వంశీరామ్కి బీజేపీ నుంచి ఎవరు సపోర్ట్ ఉండే ప్రజలకు అందరికి తెలుసు. కాబట్టి ఇది ఒకటే కాదు, దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను నేను. అంటే నెక్స్ట్ ఎప్పుడు పూర్తి స్థాయిలో లేనట్టున్నారు కదా సభ్యులు? అంటే కొంతమంది 2 సభ్యులు వాళ్ళందరూ యూఎస్కి వెళ్ళినారు. ఇది సడన్గా పిలిచిన కమిటీ, నిన్న ఫోన్ చేసి పెట్టినారు. ఎవ్రీ 15 డేస్కి కమిటీ ఉండాలి.
మంత్కి 2 టైమ్స్ అన్న కమిటీ మీటింగ్ ఉండాలని చెప్పి మేము నిర్ణయించినాం. ఖచ్చితంగా కమిటీ మీటింగ్స్ పెట్టుకుంటాము. మినిస్టర్స్ ఇచ్చిన అష్యూరెన్స్ పైన ఖచ్చితంగా నేను ఛాలెంజింగ్ అంటలేను. ఏదైనా కానీ మనం ప్రామిస్ చేసినప్పుడు ఇది కమిటీ అష్యూరెన్స్ కమిటీ కదా, నన్ను వేసింది అష్యూరెన్స్ కమిటీలా. మినిస్టర్స్ ఏవైతే మన ప్రభుత్వంలో అష్యూరెన్స్ ఇచ్చినారో ఖచ్చితంగా దానిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం గురించి అయితే నేను మాట్లాడాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 417 పెండింగ్ ఉన్నాయి అష్యూరెన్సెస్. కొన్ని అష్యూరెన్సెస్ అయితే కొన్ని అష్యూరెన్సెస్ కావు. అయితే కావా అనేది కూడా చెప్పేయాలి, లేకుంటే టైం తీసుకోవాలి. 100% నేను మినిస్టర్స్తో గట్టిగా మాట్లాడే అధికారం నాకు ఉన్నది, అది ప్రజలు నాకు ఇచ్చినారు. ఏ మినిస్టర్ అయినా కానీ ఏదైతే ప్రామిస్ చేసిందంటే ఆ జియో తీసుకొచ్చే బాధ్యత కూడా ఆ మినిస్టర్దే. సార్, కమిటీలో ప్రధానంగా మీరు వచ్చి 2.5 ఏళ్ళు అయింది, బీఆర్ఎస్ కూడా గతంలో ఉంది. ఏ హామీల పెండింగ్లో ఎక్కువ మీ ప్రభుత్వం ఉందా వాళ్ళ ప్రభుత్వం ఉందా, ఏం చెప్తారు? ఇప్పుడు టోటల్ 1174 అంటే 1174 అష్యూరెన్సెస్ పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 391, సెకండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 366. ఈ 2.5 ఇయర్స్లో 417 పెండింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కమిటీ వేసినారు కాబట్టి ఆ కమిటీలో మెంబర్గా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇవి పెండింగ్ లేకుండా డిపార్ట్మెంట్ వైజ్గా ఆల్మోస్ట్ 36 డిపార్ట్మెంట్ వైజ్గా అష్యూరెన్సెస్ పెండింగ్ ఉండేటివి ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి యాజ్ పర్ రూల్ బుక్ కూడా ఇప్పుడు చదివినాను. యాజ్ పర్ రూల్ 60 డేస్ లోపల ఈ అష్యూరెన్సెస్ ఏదనేది ఎస్ ఆర్ నో అనేది రిప్లై అనేది ఉండాలి. ఒకవేళ అధికారులకు ఇంకా టైం కావాలంటే మా కమిటీ నుంచి వాళ్ళు టైం తీసుకోవాలి. ఖచ్చితంగా నేను ఉన్నాను కాబట్టి 100% ఫాలో అప్ చేసుకొని ఇవి ఇట్లా పెండింగ్ లేకుండా ఉండేటట్టు చూసుకుంటాం. కమిటీ ఎన్నికనే 2.5 సంవత్సరాలు పట్టింది. అష్యూరెన్సెస్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ఇది ఛాలెంజింగ్. ఇప్పుడు మినిస్టర్స్ ఏదైతే మాట్లాడినారో లోపల వాళ్ళు ఏది మాట్లాడినన్నది ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చినారో 100% ఏ మినిస్టర్ అయినా ఉండండి వాళ్ళ వెనకాల పడి అవి కంప్లీట్ అయ్యేటట్టు అది మా బాధ్యత, మెంబర్గా నా బాధ్యత కూడా ఉంది. 100% ఏ మినిస్టర్ ఉండండి. ఏ మినిస్టర్ అంటే ఏమంటారంటే మీరు అనుకోవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే నేను అడగనని చెప్పేసి, ఫస్ట్ ఆ వెంకటరెడ్డి గారిది ఉండండి, లేకుంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండండి, లేకుంటే ఏ మినిస్టర్ ఉండండి, వాళ్ళ దాంట్లో ఏవి అష్యూరెన్సెస్ అసెంబ్లీలో ఇచ్చిన పెండింగ్ ఉన్నాయో వాళ్ళతో ఫాలో అప్ చేసి అది కంప్లీట్ చేసేటట్టు నేను మాట్లాడతాను వాళ్ళతో. మరొక పక్క మీరు ఇందాక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా నిన్న వచ్చిన జడ్జిమెంట్ రంగనాథ్ మీద అనేది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది అని బీజేపీ బీఆర్ఎస్ రోడ్డు ఆరోపిస్తుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ పెట్టింది గత ప్రభుత్వంలో ఎన్ని కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఎక్కువ పెరిగినాయి గత ప్రభుత్వంలోనే. నేను క్వశ్చనే పెట్టినాను. నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే పెట్టుండాడు, నేను పెట్టిన నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ అసెంబ్లీలో వస్తే కూడా మార్చినారు. ఇంకా అధికారులు ఎందుకు మార్చినారు, మళ్ళీ అధికారులు సంవత్సరంన్నర అయిన తర్వాత నేను క్వశ్చన్ పెట్టిన తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ అనేటి ఆయన దీనికి రెస్పాన్సిబుల్, ఆయన ఆన్సర్ ఇవ్వాలి. నాకు సంవత్సరం తర్వాత ఒకటి వచ్చింది ఏంటంటే మాకు ఇంకా టైం కావాలని చెప్పింది. అంటే అధికారులు మీరు ఒక్కొక్కరిని కాపాడుకుంటే మీరు ఏదన్నా తప్పు చేస్తే అది డైరెక్ట్గా పొలిటీషియన్స్ పైన మా పైన పడుతుంది. నేను దానికి ఒప్పుకోను. కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పైన ఎన్ని ఉన్నాయని నేను ఎందుకు అడిగినాను? ఎందుకంటే జ్యుడిషియల్ సిస్టమ్ చెప్పింది వింటున్నారా వింటలేరా, వీళ్ళు వినకుంటే మీరు చూస్తున్నారు ఏమైందనేది. కానీ రంగనాథ్ గురించి నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేసినానో ఆయన దానిపైన యాక్షన్ తీసుకున్నాడు, ఆ లేక్ని కాపాడినాడు. కాబట్టి నేను ఏ విషయం పైన కంటెంప్ట్స్ అయినాయి, ఏ విషయం మనం ఇస్తే ఆయన పనిచేసిన అనే దాంట్లో నేను మాట్లాడాను తప్ప వేరే విధంగా కాదు. మరోపక్క రంగనాథ్ పేదోళ్ళ ఇల్లు కూల్చిండు, పెద్దోళ్ళ జోలికి పోలేదు, చాలా కాపాడు. ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ విషయంలో మళ్ళీ బీజేపీ మాట్లాడుతుంది. ఒకవేళ ఫాతిమా కాలేజ్ కూర్చుంటే ఆయనకు మద్దతుగా మేము వెనకాల ఉండి చప్పట్లు కొట్టేవాళ్ళమని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అంటుంది. అదే బీజేపీ రాజాసింగ్ని ఒకటే అడుగుతున్నాను, మీరు కిషన్ రెడ్డి దగ్గరికి పోండి. వంశీరామ్ మ్యాన్హాటన్ పైన నేను కొట్లాడుతున్నాను కదా, అది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మీరు కిషన్ రెడ్డి గారు ఎందుకు వెనకాల నుంచి వంశీరామ్ మ్యాన్హాటన్ని సపోర్ట్ చేస్తున్నారో మీరు ఇద్దరు ఆన్సర్ ఇవ్వాలి. లేకుంటే కిషన్ రెడ్డి గారిని వంశీరామ్ మ్యాన్హాటన్ పైన కంప్లైంట్ ఎందుకు ఇస్తలేడు? అసలు దాని వెనకాల ప్లాటింగ్ ముందు చేసి దాన్ని చేసింది ఎవరు? రాజాసింగ్ గారిని ఒకటే అడుగుతున్నాను నేను. మళ్ళీ మీ కిషన్ రెడ్డి గారు ఏమన్నా వంశీరామ్ మ్యాన్హాటన్ వెనకాల సపోర్ట్గా ఉన్నాడా? అసలు వంశీరామ్కి బీజేపీ నుంచి ఎవరు సపోర్ట్ ఉండే ప్రజలకు అందరికి తెలుసు. కాబట్టి ఇది ఒకటే కాదు, దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను నేను. అంటే నెక్స్ట్ ఎప్పుడు పూర్తి స్థాయిలో లేనట్టున్నారు సభ్యులు. అంటే కొంతమంది 2 సభ్యులు వాళ్ళందరూ యూఎస్కి వెళ్ళినారు. ఇది సడన్గా పిలిచిన కమిటీ, నిన్న ఫోన్ చేసి పెట్టినారు. ఎవ్రీ 15 డేస్కి కమిటీ ఉండాలి.
మంత్కి 2 టైమ్స్ అన్న కమిటీ మీటింగ్ ఉండాలని చెప్పి మేము నిర్ణయించినాం. ఖచ్చితంగా కమిటీ మీటింగ్స్ పెట్టుకుంటాము. మినిస్టర్స్ ఇచ్చిన అష్యూరెన్స్ పైన ఖచ్చితంగా నేను ఛాలెంజింగ్ అంటలేను. ఏదైనా కానీ మనం ప్రామిస్ చేసినప్పుడు ఇది కమిటీ అష్యూరెన్స్ కమిటీ కదా, నన్ను వేసింది అష్యూరెన్స్ కమిటీలా. మినిస్టర్స్ ఏవైతే మన ప్రభుత్వంలో అష్యూరెన్స్ ఇచ్చినారో ఖచ్చితంగా దానిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం గురించి అయితే నేను మాట్లాడాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 417 పెండింగ్ ఉన్నాయి అష్యూరెన్సెస్. కొన్ని అష్యూరెన్సెస్ అయితే కొన్ని అష్యూరెన్సెస్ కావు. అయితే కావా అనేది కూడా చెప్పేయాలి, లేకుంటే టైం తీసుకోవాలి. 100% నేను మినిస్టర్స్తో గట్టిగా మాట్లాడే అధికారం నాకు ఉన్నది, అది ప్రజలు నాకు ఇచ్చినారు. ఏ మినిస్టర్ అయినా కానీ ఏదైతే ప్రామిస్ చేసిందంటే ఆ జియో తీసుకొచ్చే బాధ్యత కూడా ఆ మినిస్టర్దే. థ్యాంక్ యూ సార్. ఇది అష్యూరెన్స్ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కమిటీ లేకుండా నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి కూర్చుంటామని చెప్తుంది. ఖచ్చితంగా కూడా ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీ వేదిక ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పారు. మరొక పక్క అటు హైడ్రా విషయం, రంగనాథ్ విషయంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విషయం ఏదైతే అధికారుల మీద, అది ప్రభుత్వానికి కాదు, గతంలో అటు బీఆర్ఎస్ అటు బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రభుత్వానికి చింపపెట్టేవైతే ఉన్నాయో వారికి సంబంధించి ఒక బిల్డర్కి సంబంధించిన అంశం తను క్వశ్చన్ చేస్తే ఎందుకు ఆ ప్రభుత్వం మీద బీజేపీ కానీ రాజాసింగ్ కానీ మాట్లాడలేదు, కిషన్ రెడ్డి ఎందుకు దానికి మద్దతు ఇచ్చారు, బ్యాక్ ఎండ్ నుంచి మద్దతు లేకపోతే మాట్లాడకుండా మౌనంగా ఎందుకున్నారని బీజేపీని జడ్చర్ల ఎమ్మెల్యే అలాగే అష్యూరెన్స్ కమిటీ మెంబర్ అనిరుద్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.